ఉన్నారండి. నేను మీ మేరీని. ఈరోజు వచ్చేసి అటుకులతోటి పాయసం చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా మనకి అటుకులు కావాలి. ఈ అటుకులు కూడా మరీ పల్చగా ఉండే అటుకులు కాదండి, ఇలాగా కొంచెం ముదుగ్గా ఉన్న అటుకులను తీసుకున్నాను. అలాగే బెల్లం అండి, ఒక గడ్డ తీసుకున్నాను. కొంచెం ఇలాచీ కావాలి, 5 రూపీస్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అలాగే పాలు కూడా కావాలి, చిక్కటి పాలు తీసుకున్నానండి. ఈ విధంగా బెల్లం, ఇలాచి, అలాగే అటుకులు, పాలు కావాలి, కొంచెం సాల్ట్ రుచికి సరిపడా. ఫ్రెండ్స్, బెల్లంని ఈ విధంగా దంచుకోవాలి. పప్పు గుత్తి వాడచ్చు, లేకపోతే చాకుతో అయినా తురుముకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఈ విధంగా పప్పు గుత్తితోటి చక్కగా దంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ అటుకుల్ని చక్కగా తడుపుకోవాలి. తడుపుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఏదన్నా మురికున్నా కానీ పోయిద్దండి. చక్కగా ఈ విధంగా తడుపుకొని పక్కకు పెట్టుకుందాం. ఫ్రెండ్స్, బెల్లం నీళ్ళల్లో వేసాను, ఇప్పుడు కరగబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాచీ కూడా వేసాను. ఆ బెల్లము చక్కగా కరిగేదాకా కరిగించి వడకట్టుకోవాలి. రాళ్ళు ఏమైనా ఉంటే చక్కగా పోతాయి. ఫ్రెండ్స్, పాలు కాచుకున్న గిన్నెనండి ఇది. పాలల్లో మనము అటుకులు వేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఈ తడుపుకున్న అటుకుల్ని ఇప్పుడు మనం ఆ పాలల్లో వేసి బాగా కొంచెం సేపు ఉడికించాలి. పాలల్లో అటుకులు వేస్తున్నానండి. ఫ్రెండ్స్, చిక్కటి పాలల్లో ఈ విధంగా అటుకులు వేసాను. కొంచెం రుచికి సరిపడా ఒక చిటికెడు సాల్ట్ వేద్దాం. ఫ్రెండ్స్, చిటికెడు సాల్ట్ వేస్తున్నాను రుచికి సరిపడా. బెల్లం చక్కగా కరిగిందండి. ఇప్పుడు ఈ వాటర్ని మనము అందులో వడకట్టి పోసుకుందాం. శుభ్రంగా వడకట్టానండి. ఈ బెల్లం నీళ్ళు కూడా పోసేస్తున్నాను. ఫ్రెండ్స్, నేతిలో కొబ్బరి వేయిస్తున్నాను. నా దగ్గర జీడిపప్పులు లేవండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. పాయసం చక్కగా రెడీ అయింది, సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసం రెడీ అయింది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. జీడిపప్పులు లేవండి, ఇంకా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మా హస్బెండ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మా హస్బెండ్కి కొంచెం పెట్టానండి, టేస్ట్ చూస్తారు. ఏమండి, టేస్ట్ చూడండి ఎలా ఉందో. కాలుతుంది, వేడిగా ఉంది. సూపర్గా ఉంది. బాగుందండి. అటుకుల పాయసం బ్రహ్మాండంగా చేశాం. థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, చాలా బాగుంది.